బ్యాంక్ నిఫ్టీ లెవెల్ మార్క్ చేసుకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదా సో మొన్న పైకి వెళ్ళింది కదా అని చెప్పి చాలా మంది ఎంటర్ అవుతారు కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ ట్రాప్ కూడా చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ హై బ్రేక్ అయినా సరే ఇమీడియట్ గా మార్కెట్ రివర్స్ అయిపోవచ్చు, అది కూడా జరగవచ్చు. కానీ ఈరోజు సిపిఐ నేరుగా ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్రేక్అవుట్స్ అయితే హై ప్రాబుల్. సో చూద్దాం, ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేట్ ఆఫ్టర్నూన్ ఇక్కడ చూసారా సెల్లింగ్ ప్రెజర్ వాల్యూమ్స్ కింద ఉన్నాయి కదా, ఈ వాల్యూమ్స్ ఎంత అగ్రెసివ్ గా ఉన్నాయి అంటే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది. సో వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయి. వాళ్ళ స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అయితే వాళ్ళందరూ కూడా ట్రాప్ అవ్వచ్చు అండ్ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. అది నా ఈ రోజు వ్యూ. అండ్ అట్ ది సేమ్ టైం మనం కూడా ట్రాప్ అవ్వచ్చు. చాలా మంది ఏం చేస్తాం, మనం ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, డే హై బ్రేక్అవుట్ నిన్నటి హై బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి లాంగ్ వెళ్తాం. కానీ ఇమీడియట్ మార్కెట్ ని కిందకి తీసుకొచ్చేస్తారు, కావాలని వాళ్ళే పైకి పుష్ చేస్తారు, కావాలని వాళ్ళే కిందకి తీసుకొస్తారు. సో ఇలాంటి రోజుల్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. కానీ మనం ఏం చేయలేం, ఒకవేళ ట్రాప్ అయితే మన స్టాప్ లాస్ తీసుకోవడం అంతే. మన రిస్క్ ఆల్రెడీ తెలుసు కదా, 10,000 రిస్క్. సో చూద్దాము 10,000 రిస్క్ వస్తుందో లేదంటే 20,000 ప్రాఫిట్ వస్తుందో. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్ ఒకవేళ కిందకు వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ ఇంపార్టెంట్ ఉంటుంది కొంచెం. ఆ తర్వాత ఇది కూడా బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, సో రాదర్ దెన్ దట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ టు టేక్ ఎనీ ఎంట్రీస్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. సో చూద్దాం, ఈ రోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ఫస్ట్ క్యాండిల్ బట్టి చూడాలి. ఏదైనా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ మిడ్ క్యాప్ నిఫ్టీ మనకి కొంచెం ఈజీగా దొరకవచ్చు ఎంట్రీ. అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కూడా ఈ రోజే ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. యాజ్ ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈజీగా బ్రేక్ చేస్తుంది ఈ లెవెల్ ని. కానీ మనం చూడాల్సింది ఇక్కడ చూడండి, నిఫ్టీకి ఇంకా రెసిస్టెన్స్ ఉంది. సో చాలా మంది ఇక్కడ మళ్ళీ ట్రాప్ అవ్వచ్చు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ హై బ్రేక్ చేసింది కదా మొన్నట్లాగా, ఎంత పెద్ద అగ్రెసివ్ మూవ్మెంట్ వచ్చేస్తుందేమో అనుకుని లాంగ్ వెళ్తారు. సో లాంగ్ వెళ్ళడానికి ఇక్కడ నిఫ్టీ చూడండి ఇంకా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మేబీ ఆలోచించవచ్చు దాని గురించి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దది ఉంటుంది. ఇంత పెద్ద క్యాండిల్ ఎందుకు వచ్చిందని మోస్ట్ ఆఫ్ ద టైం ట్రాప్ కూడా జరగచ్చు. సో నిఫ్టీ లెవెల్ బ్రేక్ చేయాలి, అప్పుడే నేను ఇంకా హై ప్రాబిలిటీ కింద ఫీల్ అవుతాను. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఫస్ట్ క్యాండిలే పెద్ద గ్రీన్ బార్ వస్తుంది. సో సెకండ్ బార్ ఏమన్నా చిన్న రెడ్ క్యాండిల్ వస్తే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. బ్యాంక్ ఎక్స్ ఎలాగా బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది, బ్యాంక్ ఎక్స్ కూడా అట్లనే మూవ్ అవుతుంది కాబట్టి బ్యాంక్ ఎక్స్ కి వరి అవ్వాల్సిన పని ఏం లేదు. సో చూద్దాం ఏమవుతుందో, నిఫ్టీ లెవెల్ బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిందని చాలా మంది లాంగ్ ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఇన్స్టెడ్ వాళ్ళందరికీ రివర్స్ గా వెళ్తున్నాను. లైక్ ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో వాళ్ళందరూ ట్రాప్ కూడా అవ్వచ్చు, కాబట్టి షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను నేను ఇప్పుడు. ప్రెసెంట్ అయితే 300 అలా నెగిటివ్ లో ఉంది. సో 750 క్వాంటిటీస్ తీసుకున్నాను. యావరేజ్ అయితే 30 దగ్గర అయింది, ప్రెసెంట్ 32 ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ ఏమో 45 పెట్టుకున్నాను. సో చూద్దాము, ఇది లాస్ అయితే మనకి 10,000 లాస్ రావచ్చు. 750 ఇంటూ కొంచెం ఎక్కువే వస్తుంది అనుకుంటా. 750 ఇంటూ 15, లెట్ మీ క్యాలిక్యులేట్ ఇట్. 11,000 వస్తుంది. సో లేటర్ స్టాప్ లాస్ మార్చుకుంటాను, అప్డేట్ చేసుకుంటాను. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 3,000 కి వచ్చింది. సో అక్కడ నుంచి రివర్స్ అవుతుంది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో చూద్దాము, మార్కెట్ 10,650 కింద క్లోజ్ అయితే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎంత వస్తుంది, 750 ఇంటూ 30 యావరేజ్ అయితే ఒక 22,000 వస్తుంది. సో 22,000 కి 11,000 రిస్క్ చేయడంలో తప్పేం లేదు. సో ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 4,000 అలా ట్రేడ్ అవుతుంది. యాక్చువల్లీ స్టాప్ లాస్ 50 పెట్టుకోవాలి, కానీ నా స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది కాబట్టి 50 పెట్టుకోలేదు నేను. చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 24 అలా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నిఫ్టీ ఇప్పుడు హైని బ్రేక్ చేస్తుంది. సప్లై జోన్ బ్రేక్అవుట్ చేస్తే మనకు తెలుసు కదా, అది ఆల్మోస్ట్ అది మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు అని. సో నిఫ్టీ మూవ్ అవుతుంది కాబట్టి మిడ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ మూవ్ అవ్వచ్చు. సో మనం అయితే ఏం చేయాలి, ప్రెసెంట్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి వెయిట్ చేయాలి. ఇక్కడ ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ కిందకి వస్తుంది, లేదంటే పైకి వెళ్ళొచ్చు. ఓకే, హై అయితే ఇందాక ప్రాఫిట్ 5,000 దాకా వెళ్ళింది. సో బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా, ఇక్కడ చాలా మంది ట్రాప్ అవ్వచ్చు అని. చూద్దాం, ఈ లోన్ కి బ్రేక్ చేస్తే అందరూ ట్రాప్ అయినట్టు మార్కెట్ క్రాష్ ఉండొచ్చు ఈ రోజు. నిఫ్టీ ఇంకా సప్లై జోన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటాం కాబట్టి పర్వాలేదు, ఈ లెవెల్ అయితే ఇంకా బ్రేక్ చేయలేదు. ఎర్లియర్ హై అయితే 5,000 దగ్గరికి వచ్చింది, ఇందాక కూడా 5,000 వచ్చింది కదా ప్రాఫిట్. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమవుతుంది, కంటిన్యూస్ గా రెడ్ బార్స్ ఫామ్ అవుతున్నాయి. సో బాడీ లో ఇంపార్టెంట్, ఇక్కడ ఆటో పివట్ కూడా ఉంది. సో ఇక్కడ ఏమైనా సపోర్ట్ ఇస్తామని చూద్దాం. మనకు ఓన్లీ టెన్షన్ వచ్చేసి ఇక్కడ నిఫ్టీ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ అగ్రెసివ్ గా పైకి వెళ్ళొచ్చు. సో మనకి సెల్లర్స్ కావాలి.
నిఫ్టీ లెవెల్ బ్రేక్ చేస్తుంది, అందుకే మనకి మళ్ళీ మిడ్ క్యాప్ నిఫ్టీ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఈ జోన్ బ్రేక్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు నేను. సో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి దీనిపైన, సో అప్పుడు తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. సో అందుకే క్యాండిల్ క్లోజ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఇస్తుంది. ఎవరైతే మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందేమో అని లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అవ్వచ్చు. అందుకే క్యాండిల్ క్లోజ్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్, అది ఫాలో అవ్వండి. అండ్ ప్రెసెంట్ అయితే మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ 10,000 ప్రాఫిట్కి వచ్చింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్రెసెంట్. ఇందాక లేకపోతే అసలు స్టాప్ లాస్ 50 పెట్టుకోవాలి యాక్చువల్లీ. సో 44 పెట్టుకున్నాను కాబట్టి ఇంకా అవసరం లేదు. సో నెక్స్ట్ ఒకవేళ 15,000 వస్తే అప్పుడు మేబీ తగ్గించుకుంటాను ఒక 5,000 రిస్క్ ఎంతో, లేదంటే 12,500 రానివ్వండి, అప్పుడు రిస్క్ తగ్గించుకుంటాను. ప్రెసెంట్ అయితే 10,000 వరకు కూడా వచ్చింది ఎంపీఎం అయితే. రిస్క్ 10,000 కాబట్టి 10,000 1:1 అయితే వచ్చింది, ఇంకా 1:2 రాలేదు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై దగ్గర నుంచి రివర్స్ అవుతుంది, ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ సప్లై జోన్ నుంచి రెసిస్టెన్స్ ఉంది కదా, సో అందుకు రివర్స్ అవుతుంది. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 10,000కి వచ్చింది. సో ఇప్పుడు నేను రిస్క్ తగ్గించుకుంటున్నాను, లైక్ ఒక 10 పాయింట్స్ పెట్టుకుంటాను, 7,500 తగ్గించుకుంటున్నాను. సో నేను చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ప్రాఫిట్స్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ టు రెడ్యూస్ ద రిస్క్. నా రిస్క్ ఎంత తగ్గించుకుంటే నాకు ఫ్యూచర్ డేస్ లో నేను అంత గ్రీన్ గా ఉండగలను. సో ఈ రోజు ఇనిషియల్ గా ప్రెసెంట్ అయితే రిస్క్ 10,000. సో దాని నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 11,000 వచ్చింది కాబట్టి ఒక 2,500 రిస్క్ అయితే తగ్గించుకున్నాను. మిడ్ క్యాప్ నిఫ్టీ తక్కువ ప్రీమియం కాబట్టి అంత ఎక్కువ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోకూడదు. సో ఇనిషియల్ గా లేదు, ఒక 15,000 వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఒక 2,500 రిస్క్ చేస్తాను. లైక్ ఓవరాల్ ఇప్పుడు 7,500 రిస్క్ ఉంది కదా, మళ్ళీ 2,500 లేదంటే 5,000 అలా ట్రైలింగ్ స్టాప్ లాస్ మార్చుకుంటాను. సో చూద్దాం ఏమైతుందో. ఇక్కడ నుంచి వెళ్తే మాక్సిమం లాస్ వచ్చి మనకి 7,500 వస్తుంది. ప్రెసెంట్ అయితే 10,500 11,000 వరకు హై అయితే వెళ్ళింది. సో హై ఆల్మోస్ట్ 12,000 వరకు వచ్చింది. సో ఇక్కడ డెప్త్ లో చూద్దాము ఎంత వరకు ఉందో. లో 12.65 దాకా వెళ్ళింది, ఇప్పుడు ప్రెసెంట్ 16 అలా ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి నిఫ్టీ నాకు ఎందుకో ఈ లెవెల్ బ్రేక్ అవుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే 20 MA కూడా పైకి స్లోప్ అవుతుంది, సైడ్ వేస్ గా కూడా లేదు. సో ఎందుకని మంచిదని చెప్పి రిస్క్ ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు 5,000 రిస్క్ అంతే. ఇనిషియల్ గా అయితే 10,000 రిస్క్, ఇప్పుడు 5,000 రిస్క్. సో నా లాస్ 5,000 హిట్ అయితే నేను ఎగ్జిట్ అయిపోతాను ట్రేడ్. ఇందాక కూడా చెప్పాను మీకు, ఇది బాడీలో కానీ లేదంటే ఆర్టీపీఓ కానీ సపోర్ట్ ఇస్తుందని, ఎగ్జాక్ట్ గా ఆర్టీపీఓ నుంచే సపోర్ట్ అయితే ఇస్తుంది. 20 MA ఇది కూడా స్లోప్ అవుతుంది, సో ఏదైనా జరగవచ్చు, అందుకే రిస్క్ అయితే తగ్గించుకుంటున్నాను. మోర్ అండ్ మోర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే కొద్దీ బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ డే హై మీద ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ నౌ. ఈ లెవెల్ సప్లై జోన్ తీసేస్తున్నాను, ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్రేక్అవుట్ అయినా అయితే దాని మార్కెట్ అయినా పైకి వెళ్ళొచ్చు అనుకున్నాను, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ డే హైని బ్రేక్అవుట్ చేస్తే మాక్సిమం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మిడ్ క్యాప్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో సంబంధం లేదులేండి, మిడ్ క్యాప్ నిఫ్టీ సెపరేట్ గా ట్రేడ్ అవుద్ది. కానీ అట్ ది సేమ్ టైం మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా డే హై ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ డే హైని బ్రేక్ చేస్తే మిడ్ క్యాప్ కూడా పైకి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈరోజు సిపిఆర్ నేరుగా ఉంది కాబట్టి. సో ఏదైనా జరగవచ్చు, మార్కెట్ ట్రెండింగ్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. బ్యాంక్ ఎక్స్ రావట్లేదా? ప్రెసెంట్ అయితే ఇంకా 11,000 అలా ట్రేడ్ అవుతుంది, ఇంకొక 16-15 పాయింట్స్ ఉన్నాయి. సో చూద్దాం ఏమవుతుందో, స్టాప్ లాస్ హిట్ అవుతుందో టార్గెట్ హిట్ అవుతుందో. లేదు నిఫ్టీ ఇంకా ఈ జోన్ అయితే ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ క్యాండిల్ చూడాలి ఏమన్నా బ్రేక్అవుట్ అవుతుందో లేదో. బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై ఇంపార్టెంట్, డే హై బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు, ఎందుకంటే 20 MA కూడా స్లోప్ అవుతుంది కాబట్టి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 10,000 అయితే బ్యాక్ వచ్చింది 12,500 నుంచి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఓకే నాట్ ఆల్వేస్, బట్ నిఫ్టీ ఎటు సైడ్ మూవ్ అవుతే మిడ్ క్యాప్ నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అలా మూవ్ అవ్వచ్చు. సో నిఫ్టీ లెవెల్ రెసిస్టెన్స్ ఇస్తే వెల్ అండ్ గుడ్, లేదంటే బ్రేక్అవుట్ అయితే ఇది స్టాప్ లో సిట్ అవ్వచ్చేమో ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. సో బ్యాక్ టు బ్యాక్ 20 minutes టైం ఫ్రేమ్ లో అన్ని గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి, దట్ మీన్స్ బయర్స్ వర్ పుషింగ్ ద ప్రైస్ అప్. సో ఏదైనా జరగచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ ప్యూర్ సపోర్ట్ ఇంపార్టెంట్, క్యాండిల్ బాడీ లో సపోర్ట్ ఇంపార్టెంట్, అండ్ దెన్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్, 3 గ్రీన్ బార్స్. సో ఏదైనా జరగచ్చు. ప్రెసెంట్ అయితే 12,000 అలా ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ ఎలాగా అప్డేట్ చేస్తున్నట్టు పర్వాలేదు, నా రిస్క్ వచ్చి ఈ రోజు ఓన్లీ 5,000 రిస్క్. సో 12,000 వరకు హై అయితే వెళ్ళింది.
50,000కి వచ్చినప్పుడు ఇంకా రిస్క్ తగ్గించుకుంటాను. ప్రెసెంట్ అయితే ఇంకా 15,000కి రాలేదు. 12,500, 13,000 అలాగే ట్రేడ్ అవుతుంది. సో ఎట్ లాస్ట్ ఆల్మోస్ట్ 13,000కి వచ్చింది. ఇది లో చూసుకుంటే 12 కన్నా తక్కువ అయ్యింది. 12.35 వరకు లో అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 14,500, 15,000 దాకా కూడా వచ్చింది. సో ఇప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాను. ఇంకొక స్టాప్ లాస్ 5 పాయింట్స్, యావరేజ్ ఎంత అయింది 30.75. సో ఈ 4 పాయింట్స్ లూజ్ అవుతాను అంతే. ఆల్మోస్ట్ ఎంత 30.75 నుంచి ఒక 35 అంటే క్లోజ్ టు 4.25 రూపీస్. సో 4.25 ఇంటూ 750 అంత మాక్సిమం 3,000 లాస్ వస్తుంది నాకు అంతే. సో రిస్క్ అయితే తగ్గించేసుకున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 14,000, 15,000 దగ్గరలో ఉంది కాబట్టి. సో చూద్దాం ఇంకొక 5,000 వస్తుందో లేదంటే లాస్కి వెళ్తుందో. సో 14,250, 11.80 వరకు లో వచ్చింది. మనకి టార్గెట్ అయితే ఇంకా లెస్ దాన్ 5 4 రావాలి, అప్పుడు మనకి టార్గెట్ హిట్ అవుతున్నట్టు. చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ చూడండి, రైట్ ఫ్రమ్ మార్నింగ్ నేను పైకి వెళ్ళాలా వద్దని చెప్పి ఆలోచిస్తుంది. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా ఏం పెద్ద సెల్లింగ్ ప్రెసెస్ జరగలేదు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉన్నా సరే బ్రేక్అవుట్ చేయడానికి ఎక్కువ చూస్తుంది. ఆల్మోస్ట్ 15,000 నుంచి ఇప్పుడు 13,500 అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 20 MA సపోర్ట్ దగ్గర ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. టైం 10:30 అయింది. సో చిన్న పని ఉంది, నేను అప్డేట్ చేయలేను ఇప్పటి నుంచి. సో మార్కెట్ కూడా చూసుకోలేను, ఎందుకంటే ఒక్కొక్కసారి మిడ్ క్యాప్ నిఫ్టీ కాబట్టి స్టాప్ లాసెస్ కూడా ట్రిగర్ అవ్వకపోవచ్చు. లాస్ట్ టైం చూసుకుంటే చాలా మందికి జీరోలో గట్రా స్టాప్ లాసెస్ ట్రిగర్ వల్ల చాలా లాస్ వచ్చింది. అలాంటప్పుడు ఏమైనా మెథడ్ ఉందా? ఫర్ సపోజ్ మీరు ఏమైనా పని మీద బయటకు వెళ్తున్నారు, లేదంటే మీకు సిగ్నల్ లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే సిగ్నల్ ఒక ఆల్రెడీ వెళ్ళిపోద్ది, మీకు మీరు స్టాప్ లాస్ ఏదైతే పెట్టారో ఆల్రెడీ ఎన్ఎస్సికి వెళ్ళిపోద్ది. కానీ కొన్నిసార్లు స్టాప్ లాసెస్ పెట్టుకోకపోతే చాలా డేంజర్. సో ఎనీహౌ దానికి ఒక మెథడ్ అయితే ఉంది. అంటే ఇప్పుడు నేను మార్కెట్ ని కంటిన్యూస్ గా ఇప్పుడు చూడలేను, నా రిస్క్ వచ్చి మాక్సిమం 3,000 అని చెప్పి అనుకున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలంటే, సో ఈ ప్రాసెస్ తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను పొజిషన్స్ 900 క్వాంటిటీస్ ఇందాక 750 తీసుకున్నాను కదా, దానికి ఇంకొక 2 లాట్స్ యాడ్ చేశాను. టోటల్ ఏమో బయింగ్ ఏమో 900, హెడ్జింగ్ చేశాను అనమాట. లైక్ 6.35 రెండు ఒకవేళ జీరోకి వెళ్తే నాకు ప్రాఫిట్ వస్తుంది. లైక్ ఈ రోజు నా రిస్క్ నా రివార్డ్ అయితే 20,000 కాబట్టి. సో ఇది స్టాక్ మార్క్ చూపిస్తాను ఆగండి. ఇది స్టాక్ మార్క్. ఆల్మోస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రెసెంట్ 14,750 అలా ట్రేడ్ అవుతుంది కదా. సో మాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది నాకు 19,300 రూపీస్ వస్తుంది నాకు, ఎందుకంటే మనకి ఆల్రెడీ హెడ్జింగ్ తీసుకున్నాం కాబట్టి అది కొంచెం లాస్ వస్తుంది. లాస్ అయితే ఇందాక నుంచి నేను చెప్పాను కదా 3,000 లాస్ రావచ్చు అని. సో 3,000 లాస్ అయితే ఫిక్స్, ఇంకేం లేదు. సో మాక్సిమం లాస్ వచ్చి 3,000 వస్తుంది. 19,305 ఏమో ప్రాఫిట్ వస్తుంది. ఎంట్రీ ఎక్కడ ఆల్మోస్ట్ ఇదేమో 10,650 కాల్ ఆప్షన్ 900 క్వాంటిటీస్ 27.50 అయింది. సో ఇక్కడ చూడండి ఎంట్రీ 27.50. సో రెండు ఒకవేళ జీరోకి వెళ్తే, జీరో కానీ 1 రూపీ కానీ వెళ్ళింది అనుకోండి, సో మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది ఆల్మోస్ట్ క్లోజ్ టు 19,300 వస్తుంది, రెండు ఒకవేళ 1 రూపీకి వెళ్తే. సో ఒక 700 మిస్ అయినట్టు ఈరోజు ట్రేడ్ ప్రకారం అయితే. అండ్ దెన్ ఈ మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే 2 వేస్గా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు మార్కెట్ని ఫ్రీక్వెంట్గా చూడలేకపోయారు అనుకోండి, అది అలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, అగ్రెసివ్గా పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందకి రావచ్చు. సో ఇలాంటప్పుడు కూడా మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఇదైతే సేవ్ చేస్తుంది. ఇది ఒక మెథడ్. సో అందుకు మీకు తెలియడం కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మీరు అలా చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ కాల్ ఆప్షన్ సెల్ చేసింది ఉంటుంది కదా, దాని పైన స్ట్రైక్ ప్రైస్ ని బై చేయండి ప్రొటెక్షన్ కి, అంతే. సో ఇప్పుడు మీకు డౌట్ ఉందో తెలియలేదు అనుకోండి, క్యాల్కులేట్ చేసుకోలేకపోతున్నాను మాక్సిమం లాస్ ఎంత, మాక్సిమం ప్రాఫిట్ ఎంత, అప్పుడు ఇలాంటప్పుడు స్టాక్ మార్క్ యూజ్ చేసుకోండి. అండ్ క్యాపిటల్ కూడా తక్కువ అవుతుంది దీనికి. చూడండి ఈరోజు క్యాపిటల్ ఎంత యూజ్ చేశాను నేను, ఓన్లీ 2.27 lakh యూజ్ చేశాను అంతే. దీనికి మాక్సిమం 2.27 lakh ప్రాఫిట్ వస్తే క్లోజ్ టు 20,000 విచ్ ఇస్ 10% రిటర్న్స్ వస్తుంది క్యాపిటల్ కి. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి నిఫ్టీ ఇక్కడ సచ్ ఏ బిగ్ రేంజ్ కదా, ఇక్కడైతే డౌట్ కొడుతుంది. ఎనీహౌ మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్రేడ్ తీసుకోవచ్చు నేను, కానీ నేనైతే రిస్క్ చేయదలుచుకోలేదు. ఇంకా నేను చెప్పాను కదా డైలీ 10,000 రిస్క్ అంతే. సో 3:30 తర్వాత మీకు అప్డేట్ చేస్తాను, ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో. ఇప్పుడు మనకి ఏమీ చూసుకోవాల్సిన పని లేదు. నేను స్టాప్ లాస్ కూడా అరెస్ట్ చేస్తాను, చూసుకుంటే మీరు చూడండి. స్టాప్ లాస్ అయితే ఏం లేవు. ఫస్ట్ 750 క్వాంటిటీస్ 30 దగ్గర సెల్ చేసాము, ఆ తర్వాత
సెల్లింగ్ ఇంకొక 2 లాట్స్ యాడ్ చేశాను. ఓవరాల్ బయింగ్ అయితే 825, ఆ తర్వాత 75 యాడ్ చేశాను. ఓకే, టోటల్ 900 బయింగ్ 900 సెల్లింగ్ ఉన్నాయి. సో చూద్దాం ఇది ప్రాఫిట్ లాస్. మ్యాక్సిమం లాస్ వచ్చి 3000 వస్తుంది కాబట్టి నేను వరియాల్సిన పని ఏం లేదు. మ్యాక్సిమం ప్రాఫిట్ అయితే 19,000 వస్తుంది. సో ఇందాక తీసుకున్న ప్రకారం అయితే ఒకవేళ జీరోకి వెళ్ళి ఉంటే మనకి ఆల్మోస్ట్ 22,000 అలా వస్తుందేమో. కానీ నేను ఇప్పుడు బయటకు వెళ్తాను, మార్కెట్ని ఫ్రీక్వెంట్గా చూసుకోలేను. అండ్ దెన్ నిఫ్టీ కూడా అగ్రెసివ్గా చూపిస్తుంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ట్రేడ్స్ అయితే ఇంకేమీ తీసుకోవట్లేదు. అండ్ దెన్ కొంచెం రిస్క్ అయితే చేశాను. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. 3 o'clock అప్డేట్, టైం 3 o'clock అయింది. సో ఇక్కడ చూడండి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది ఆల్రెడీ. అకార్డింగ్ టు స్పాట్ అయితే మనం డే హై పైన పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్పైక్స్ అగ్రెసివ్ గా మూవ్ అయింది. సో ఎండిఎం చూడండి, కానీ స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనం ప్రొటెక్షన్ పెట్టుకున్నాం కదా. ఏంటిది ఇందాక 10,675 కాల్ ఆప్షన్ కూడా ప్రొటెక్షన్ పెట్టుకున్నాము. సో దాని తర్వాత నేను చిన్న చేంజెస్ ఏం చేశానంటే, అంటే రిస్క్ ఇందాక 3,000 కదా లాస్ వస్తాయి. సో దానికి 1,200 లాస్ వచ్చేలా చేసి, ఆ తర్వాత రివార్డ్ కూడా ఒకవేళ 2-0 అయితే మనకి ఒక 20,000 వచ్చేలా మేనేజ్ చేసుకున్నాము. సో ఇది స్టాక్ మార్క్ చార్ట్, ఇది చూపిస్తాను ఆగండి. యా, సో లాస్ వచ్చి మాక్సిమం 1,800 వస్తుంది నాకు ఈ రోజు. ఒకవేళ ఫెయిల్ అయితే ఆల్మోస్ట్ ఒక 15,000 నుంచి బ్యాక్ వచ్చింది ప్రాఫిట్. కానీ ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయిపోవాలి. ఇది ఒకవేళ మీరు 10,650 కాల్ ఆప్షన్ ఒకవేళ చూసుకుంటే చార్ట్స్ లో చూడండి ఎంతవరకు వెళ్ళిందో. ఇప్పుడు కాదు కానీ ఆల్రెడీ 130కి ఆల్మోస్ట్ 50 వరకు కూడా వెళ్ళిపోయింది. ఇది 130కి 50 వరకు కూడా వెళ్ళిపోయింది. సో అక్కడే స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉండాలి మనకి ఒకవేళ నాకెడ్ గా ఉంచుంటే. సో హెడ్జింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇది బెనిఫిట్ వచ్చింది. ఈ కింద లెగ్ ఒకటి యాడ్ చేసాం కదా, సో దానివల్ల. సో డే 4 లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్ లో ఈ రోజు ఆల్మోస్ట్ లాస్ కి రావచ్చు అనుకుంటా. 2,000 లాస్ వస్తుంది బ్రోకరేజ్ తో. ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకొక 20 minutes ఉంది, మార్కెట్ ఏదైనా జరగవచ్చు కదా. రివర్సల్ ఏమైనా వస్తే అప్పుడు మేబీ జరగవచ్చు. లేదు మార్కెట్ ఇంకా అగ్రెసివ్ గా డే హైన్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మార్కెట్ పైన క్లోజ్ అయితే మనకి లాస్ అయితే ఒక 2,000 అలా వస్తుంది. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎటువంటి మూమెంటం లేదు ఇక్కడ, ఓన్లీ మిడ్ క్యాప్ నిఫ్టీలో జరుగుతుంది ఇది. సో లాస్ట్ 1 week నుంచి కూడా నేను అదే అబ్జర్వ్ చేస్తాను. 1 week కాదు, ఆల్మోస్ట్ ఒక 2-3 weeks నుంచి కూడా మిడ్ క్యాప్ నిఫ్టీ లేట్ ఆఫ్టర్నూన్ చూడండి. ఇక్కడ చెప్పాను కదా ఆటోపేట్ ఇక్కడ సపోర్ట్ ఇవ్వచ్చు, ఎగ్జాక్ట్ గా సపోర్ట్ ఇచ్చింది. 20 EMA సపోర్ట్ తీసుకుని అండ్ దెన్ మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. బ్యాంక్ ఎక్స్ ఒకవేళ సేమ్ ట్రేడ్ బ్యాంక్ ఎక్స్ లో తీసుకుని ఉంటే మనకి ఈ రోజు వర్కౌట్ అవుతున్నాం. సేమ్ ఒకవేళ సెకండ్ క్యాండిల్ దగ్గర షార్ట్ ఎంట్రీ తీసుకుని ఉంటే, కానీ బ్యాడ్ లక్ మిడ్ క్యాప్ నిఫ్టీ దగ్గర తీసుకున్నాము. ఎనో ఏదన్నా జరగవచ్చు, దట్స్ ద మార్కెట్. మీరు ఏ టైంలో ఏ ట్రేడ్ వర్కౌట్ అవుతుంది అన్నది మీ చేతిలో లేదు కదా. సో ఆల్మోస్ట్ అయితే ఈ రోజు 900 అలా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 31 వరకు కూడా వెళ్ళిపోయింది, 33. సో అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత ఏమవుతుందో ఇంకొక 20 minutes. దీనికి స్టాప్ లాస్ ఎందుకు వద్దంటున్నానంటే దీనికోసమే వద్దంటున్నాను. ఎందుకంటే దీనికి చూడండి ఆర్డర్స్ లో స్టాప్ లాస్ అసలు ఏమైనా ఉందా, ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్రెడీ ఫిక్స్డ్. సో కాబట్టి స్టాప్ లాస్ అయితే ఏమీ అవసరం లేదు మనకి. మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1,761 ఇస్ ద టుడేస్ లాస్. సో వరీ అవ్వాల్సింది ఏం లేదు. అండ్ దెన్ లాస్ట్ మినిట్ కొంచెం లాస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ చేంజ్ అయిపోయింది ఇక్కడ మిడ్ క్యాప్ నిఫ్టీ. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ బ్యాంక్ ఎక్స్ తీసుకుని ఉంటే మనకి ఒకవేళ సేమ్ సెకండ్ క్యాండిల్ దగ్గర రివర్సల్ అయింది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకొని ఉంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ దెన్ బ్యాంక్ ఎక్స్. సో ఆల్మోస్ట్ బ్యాంక్ ఎక్స్ మనకి కొంచెం ప్రాఫిట్ లోనే ఉందను, ఒక లాట్తో 1,800 అలా వస్తుంది. బట్ మిడ్ క్యాప్ నిఫ్టీ తీసుకున్నాం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ మిడ్ క్యాప్ నిఫ్టీ, దట్స్ ద మ్యాజిక్. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ డే 4 లైవ్ ట్రేడింగ్ ఛాలెంజ్. ఆల్మోస్ట్ నిన్నటి వరకు ఎంత ఉన్నాము, 40,000 అనుకుంటా. ఈ రోజు ఒక 2,000 పోయింది బ్రోకరేజ్ తో కలిపి. ఒక 38,000 గ్రీన్ లో ఉన్నాం. ఇంకా మనం 38,000 అయితే ప్రాఫిట్ లోనే ఉన్నాం. సో చూద్దాం కమింగ్ డేస్ లో ఏమవుతుందో. సో దట్స్ అబౌట్ స్టాక్ మార్కెట్. ప్రతిరోజు ప్రాఫిట్స్ లో ఉండాలని లేదు, ప్రతిరోజు లాస్ లో ఉండాలని లేదు. మీరు మా రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి అంతే. దెన్ దట్స్ ద వే యూ హ్యావ్ టు యూ విల్ అచీవ్. ఓకే, సో నేను చూడండి 10,000 ప్రాఫిట్ వచ్చినా సరే అయ్యో 10,000 మిస్ అయిపోతారని చెప్పి ట్రేడ్ క్లోజ్ చేయలేదు. 15,000 వచ్చినా 15,000 మిస్ అయిపోతారని క్లోజ్ చేయలేదు. రూల్స్ కి స్టిక్ అవ్వాలి. ఫస్ట్ రూల్స్ కి స్టిక్ అయితే ప్రాఫిట్ ఆటోమేటిక్ గా మీది అవుతుంది. సో ఓకే గైస్, అండ్ బై. అండ్ నాకు మీకు తెలిసి ఉంటది రేపు నుంచి జాగారాలు అంటారు కదా మీకు. సో దానివల్ల నేను కొంచెం అవైలబిలిటీగా లేకపోవచ్చు, చేస్తానో లేదో కూడా తెలీదు ట్రేడింగ్ అనేది రేపు నుంచి. ఎందుకంటే నైట్ నిద్ర ఉండదు కాబట్టి.
సో అప్డేట్ చేస్తుంటాను, అయిపోయిన తర్వాత అప్డేట్ చేయడమో లేదంటే ప్రీమియం ఛానల్ లెవెల్స్ ఏమి ఇచ్చాను అప్డేట్ చేస్తుంటాను, లేదంటే కుదిరితే చేస్తాను, లేదంటే లేదు. ఓకే, సో ఓకే గైస్ బాయ్. ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇలా రూల్స్ అయ్యి అలా ఫాలో అవ్వాలి. మనీ అనేది సెకండరీ, చెప్తున్నాను కదా, మనీ తర్వాత ఆటోమేటిక్గా రూల్స్ ఫాలో అయితే మనీ ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తుంది. ఓకే, సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే గైస్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.